మీ కష్టంతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటూ పేదవాడికి భద్రత భరోసా కల్పిస్తూ భుజము తడుతూ పేదవాడు ఏదైతే కోరుకుంటాడో ఆ కోరుకునే ఒక్కొక్క కార్యక్రమాన్ని పేదవాడి గుమ్మానికి చేరుస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించిన ఈ ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఆనాటి 10 సంవత్సరాల్లో చేయలేని అనేక అద్భుతమైన మంచి కార్యక్రమాలు పేదవాడి కోసం ఈ ప్రభుత్వం చేసుకున్నాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడికి ఇచ్చాం. పెద్దవాళ్ళు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో పుట్టింటికి వెళ్ళినా అమ్మవారి దగ్గరికి వెళ్ళినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదోళ్లు చదువుకునే హాస్టళ్లలో 40% డైట్ ఛార్జీలు పెంచాం. పేదింటి ఆడపిల్ల చదువుకునే పిల్లకి 200 కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రైతును రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. నిరుద్యోగ యువతకి గడిచిన 2 సంవత్సరాలలో 72,000 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా రాబోయే కొద్ది రోజుల్లో 8 నుంచి 9,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. అంతేకాదు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు కావాలనే కోరిక ఆనాటి పేదవాడికి ఉంటే పేదవాడికి ఇల్లు కట్టిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని ఆనాటి దొర కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు కట్టకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి విడత 4.5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి మన అశ్వరాపేట నియోజకవర్గానికి కూడా మొదటి విడత 4,500 ఇళ్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా 4 విడతల్లో ఫౌండేషన్ కట్టినా గోడల లెవెల్ కట్టినా స్లాబ్ వేసినా పూర్తయిన తర్వాత 5 లక్షల రూపాయలు ఉచితంగా ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలలో హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా పేదింటి ఆడబిడ్డి ఖాతాలో జమ అయ్యే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాం. ఆ ఇల్లు ఇచ్చేది ఆనాడు పింక్ కలర్ వేసుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పకుండా పేదవాడు అయ్యుంటే చాలు, నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, చివరికి నీకు ఇల్లు ఇస్తే నాకు ఓటేస్తామని కూడా అడగకుండా ఇల్లిచ్చి ఆ పేదవాడి గుండెల్లో మంచి చేసిన వాళ్ళని మర్చిపోరనే పూర్తి నమ్మకము విశ్వాసం ఈ ప్రభుత్వానికి ఉంది. 2వ విడత మొన్ననే 2.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇస్తున్నాం. 2వ విడత 2,000 ఇచ్చి 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుద్ది. అంతేకాదు రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినా అభివృద్ధి కూడా ఎక్కడా కుంటుపడకుండా ఈనాడు ఇప్పుడే మనం 200 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్కి శంకుస్థాపన చేసుకున్నాం. మన అశ్వరాపేట నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 107 నియోజకవర్గాల్లో కట్టే దాంట్లో భాగంగా మొదటి విడత 79 నియోజకవర్గాలకి శాంక్షన్ చేశాం. యుద్ధ ప్రాతిపదిక మీద స్కూళ్లన్నీ ఇప్పటికే పూర్తికాయ స్థాయికి ఈనాడు వచ్చాయి. ప్రతి స్కూల్లో సుమారు 2,300 మంది పిల్లలు, అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన పిల్లలని ఒకే దగ్గర ఉంచి చదువుకునే వయసు నుంచి వాళ్ళలో కులాలు మతాలు అనేది చెలరేగకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పేదోళ్లు పెద్దోళ్లు చదువుకునే పిల్లలు ఎలా చదువుకుంటారో ఆ పేదింటి పిల్లలకు కూడా అద్భుతంగా చదివించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఒక అర్బన్ పార్కును కూడా ఎకో పార్కు కొమరం భీం ఎకో పార్కుని ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. మొదటి విడత 3 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకా నిధులు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే గారు డిఎఫ్ఓ గారు అడిగారు. దానికి కావలసిన ఎన్ని నిధులంటే అన్ని నిధులు తప్పకుండా ప్రభుత్వ పక్షాన
ఏర్పాటు చేస్తాం. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నాకు చాలా ఆనందం అనిపించింది. మారుమూల ప్రాంతం పూసుకుంటూ వెళ్ళాను ఉదయం. అక్కడ ఉన్న కోయరెడ్లు, అదే రకంగా కొండరెడ్లు, ఒత్తి కోయలు, ఇంకా వివిధ సంఘాలు 4 గుంపులున్నాయి. గోప్రదేశాల ఓపెనింగ్కి వెళ్ళాను. వాళ్ళ ఆనందం చూస్తే నా కళ్ళెమ్మట కూడా నీళ్లు చెమ్మగిల్లాయి. ఆ పేదవాడి కళ 25 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు ఇల్లు కోసం. ఆ పేదవాడి ఆనందం చూస్తే అంతకంటే కడుపు నిండక ఇంకా ఏముంటది. చాలా ఆనందం అనిపించింది. ఈ ప్రభుత్వం పేదవాళ్ల పక్షపాత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వాలను అడిగారు. మొన్ననే అది కూడా శాంక్షన్ చేశాం. నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేశాం. ఇంకా ఈ నియోజకవర్గంలో, ఈ అశ్వరాపేటలో ఇంకా ఏ అభివృద్ధి కావాలన్నా ఇందాక మిత్రులు అడిగినట్లు సిమెంట్ రోడ్లు, ఇతరత్ర డ్రైన్లకి మాకు పెద్ద ఎత్తులో నిధులు కావాలని అడిగారు. తప్పకుండా 1-2 విడతల్లో ఆ డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. అశ్వరాపేట టౌన్ లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య ఉంది. దీన్ని ఆనుకొని ఒక 5 ఎకరాలు ఉంది. ఆ 5 ఎకరాల్లో కూడా గ్రౌండ్ ప్లస్ 3 ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి వాళ్లకు కూడా 5 ఎకరాల్లో ఇళ్లు ఇవ్వటం జరుగుద్ది. ఇంకా ఒక అభివృద్ధి మర్చిపోయావన్నాని ఎమ్మెల్యే గారు చిట్టి చూపిస్తున్నారు. ఇక్కడ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏటీసీని కూడా శాంక్షన్ చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇవన్నీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఈ గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే ఆలోచనలా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు బై ఎలక్షన్లు వచ్చినా బొమ్మలు చూపించేది. ఈ ఓటేయండి, మీకు ఇటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని పేపర్లలో, టీవీలలో కంఠశోష కింద ఆనాటి ప్రభుత్వం చెప్పేది. భవిష్యత్తులో కూడా మీరేవైతే కోరుకుంటున్నారో కోరుకునే ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.